బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పినటువంటి అపర చాణక్యుడిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పాలన అధికారికంగా ముగిసిందని చెప్పాలి. అయితే రాజ్యసభకు వెళ్ళినటువంటి ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరతారు అన్నటువంటి ఊహాగానాలు ఇప్పుడు వస్తున్నాయి. మరి రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదన్నటువంటిది తెలుస్తుంది. మరి ఆయన ప్రధానంగా బీహార్లోని కొత్త ప్రభుత్వానికి, ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేయటం, తన పార్టీ జేడీయూను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టారు అన్నటువంటిది తెలుస్తుంది. కేవలం పార్లమెంటు సమావేశాలకు మాత్రమే వెళ్ళి రావడం, ఆ తర్వాత బీహార్లోనే గడుపుతారు అన్నట్లుగా. మరి ముఖ్యమంత్రి కుర్చీని వదిలేసినప్పటికీ కూడా బీహార్ రాజకీయాల్లో ఆయన హవా ఏమాత్రం తగ్గబోదని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుంది. అయితే మరి బీహార్లో త్వరలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన వెన్నుముకగా ఉంటూ పాలన పైన తన పట్టును కొనసాగిస్తారు అని తెలుస్తుంది. మరి పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడం ద్వారా రాబోయే ఎన్నికలకు జేడీయూ సిద్ధం చేయడం ఆయన కర్తవ్యంగా తెలుస్తుంది. మరి నితీష్ కుమార్ వారసుడిగా బీహార్ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఏప్రిల్ 14న ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. మరి ఈ సమావేశంలో బీహారు తదుపరి ముఖ్యమంత్రిని అధికారికంగా ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్ వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి నితీష్ కుమార్ వీళ్ళలో ఎవరికి మద్దతు ఇస్తారన్నది తెలియాలి. ఇంకా దాదాపు 2 దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈయన ప్రస్థానం ఓ అరుదైన మైలురాయిలుగా నిలిచింది. అభివృద్ధి, రాజకీయ సమీకరణాల్లో తనదైన ముద్ర వేసినటువంటి నితీష్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. మరి రాజ్యసభ సభ్యుడిగా దేశ రాజధానిలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఆయన మనసంతా బీహార్ పైనే ఉంది అన్నటువంటిది విశ్లేషకులు భావిస్తున్నారు.